స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బార్ను వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ప్రజా సంఘాల ఆందోళన నిర్వహిస్తున్నారని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నాయకురాలు ఎలమెల్లి ఝాన్సీ కేతపల్లి సీతామలక్ష్మి మాట్లాడుతూ ఆల్కాట్ గార్డెన్ లో గల గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బార్ పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటం దారుణమని అన్నారు. ప్రజల నివాస స్థలంలో బార్కి అనుమతి ఇవ్వటం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతమంతా బ్లేడ్ బేచ్, పిక్ పాకెటర్స్, గంజాయి సేవించేవారు ఎక్కువగా తిరుగుతూ తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. రాత్రి సమయాల్లో దొంగతనాలు జరిగే ప్రదేశమని వివరించారు. గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బార్ను వేరే ప్రాంతానికి తరలించుకుంటే మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు నూతనంగా ఏర్పాటు చేసిన బార్ వద్ద ఆందోళన నిర్వహించారు. లో గ్రీవెన్స్ సెల్లో అనేక అధికారులందరికీ కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగిందండి. కానీ ఏ యొక్క అధికారులు వాళ్ళు కూడా మమ్మల్ని మమ్మల్ని గుర్తించుకోకుండా బార్కి లైసెన్స్ ఇవ్వడం, వాళ్ళు రాత్రికే మెటీరియల్ దించడం, వాళ్ళు ఈ రోజున ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ యొక్క బార్ ఇక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పేసి మేము అనేక మహిళా సంఘాలు అందరం కూడా ఇక్కడ యాజమాన్యాన్ని అడగడానికి వచ్చామండి. యాజమాన్యం మాకు సమాధానం చెప్పుకోకుండా వెళ్ళి ఇంట్లో దాక్కున్నారండి. యాజమాన్యం బయటకు వచ్చే వరకు కూడా మేమందరం కూడా ఈ బార్ పెట్టనివ్వకుండా ఏంటంటే మేము ఎంత వరకైనా వెళ్తామండి, మేము ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుని ధర్నా చేస్తామండి. ఇక్కడ వంట వార్పు ఎక్కడికే తెచ్చుకుని భోజనాలు తింటూ మేము ఈ యొక్క బార్ని నడిపించుకోకుండా మా పిల్లల జీవితాలు, మా పిల్లల భవిష్యత్తు మేమే నిలబెట్టుకుంటాం. మరి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మరి డిప్యూటీ సీఎం గారికి అందరికీ మరి నమస్కారాలండి. అలాగే మన ఎమ్మెల్యే గారైనా మరి బుచ్చు చౌదరి గారికి, మన రాజమండ్రి ఎమ్మెల్యేలందరికీ కూడా నమస్కారాలు చెల్లిస్తున్నాం. మరి ఇక్కడ 17వ వార్డు గేదెల నూకరాజు కళ్యాణ మండపం ఉండేదండి. గత 30 సంవత్సరాల నుంచి అదే మండపం ఉంటుంది, సాగుతుంది. మేము రాత్రులు బాణాసంచులు వచ్చినా, ఏ అల్లర్లు జరిగినా పెళ్ళే కదా అనేసి మేము వదిలేసుకునే వాళ్ళం. ఎందుకనగా పొలి శుభకార్యాలు జరుగుతున్నాయి ఎందుకులే అనుకున్నాము. కానీ ఈ మధ్య కాలంలో మరి ఒక బార్ పెడతారని మాకు తెలిసిన వెంటనే కూడా మేము గ్రీవెన్స్కి వెళ్ళాము, తర్వాత ఎక్స్చేంజ్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళాము. మా సచివాలయం ఎంఆర్ఓ గారికి కూడా మేము ఇన్ఫార్మ్ చేసాము. తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ గారికి మా సచివాలయం సిబ్బంది అంతా కూడా చెప్పారు. ఏదేమైనా ఇది మేము ఆపుతామని మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం మేము ఇన్ని రోజులు కూడా ఈ విషయంలోకి రాకపోయేసరికి మరి ఈ రోజు ఇలాగ స్టార్ట్ అయింది, బారు ఓపెన్ అయిపోయింది, అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి అనే ఉద్దేశంతో మరి